ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కిందటి వారం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు రాతి సమాధిని గెలిచి మరణమాని ముళ్ళెక్కడ, మరణమాని విజయం ఎక్కడ అని పలికి జయోత్సాహముగా ఊరేగింపబడిన ప్రభువుని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉదయకాలమందు వసంతవాడ గ్రామములో ఈరోజు 2వ ఆదివారం, ఇందాక మీకు లేఖనాలు చదివించే యోహాను సువార్త 20వ అధ్యాయము ఆ పాఠ్య భాగంలో తోమా ఆదివారం అని పిలుస్తారండి. ఈ ఆదివారాన్ని ఏమని పిలుస్తారు? 2వ ఆదివారాన్ని. అంటే తోమా గారు మొదట యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానమైనప్పుడు లేడు కదా, నేను నమ్మను అని అపనమ్మకంతో ఉంటే ఈరోజు తోమా గారికి దేవుడు ప్రత్యక్షమై, తోమా గారితో పాటు శిష్యులు కూడా ప్రత్యక్షమై ఆయనకున్న అనుమానాలన్నీ తీర్చేసి ఆయనను అపనమ్మకంగా ఉన్న వాడిని నమ్మకంగా ఉంచి మన భారతదేశానికి మద్రాస్ ప్రాంతానికి వచ్చి గొప్ప సువార్తను ప్రకటించారు. ఆ మహాదైవజనుని గుర్తు చేసుకుంటూ ఈరోజు తోమా ఆదివారం అంటే పునరుద్ధానం యొక్క 2వ ఆదివారము అని ఒక పేరు నానుడి ఉంది. దాని గురించి నా సందేశం వసంతవాళ్ళ గ్రామంలో చెప్పడం జరిగింది. ఇది అయిపోయాక లింక్ ఇస్తాను. అప్పటికి అప్లోడ్ అయిపోయింది, గమనించి అవకాశం ఉంటే వినండి. తోమా గారు మొదటి ఆదివారం అనగా పునరుద్ధానం రోజున ఏమేమి కోల్పోయాడో, అసలు ఆదివారం అంటేనే పునరుద్ధానం. ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈస్టర్ని యేసు పుట్టిన హల్లెలూయా అనడం కాదు. ప్రతి క్రైస్తవుడికి ప్రతి ఆదివారం పండగే, ప్రతి ఆదివారం పునరుద్ధానమే. ప్రతి ఆదివారం కూడా యేసయ్య తిరిగి లేవడం, ఆయన సమాధిని వెళ్ళిన భక్తులు ఎలాగైతే ప్రభుని దర్శించారో మనం కూడా దర్శించడం వంటి అనుభవాలు ఉంటాయి. తోమా గారు అది కోల్పోయారని, అలాంటి తోమాను దేవుడు ఎలా కాపాడుకున్నాడో, మన దేశానికి ఎలా నడిపించాడు అనే వర్తమానాన్ని వసంతవాడ ప్రాంతంలో చెప్పడం జరిగింది. సరే, మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్య ధ్యానమును మనము చదువుదాము. పరమగీతముల గ్రంథము, పరమగీతములు 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్ష వనములోని కర్పూరపు పూగొత్తులతో సమానుడు. చాలండి. షలోమితి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి పలుకుచున్న మాటలు సొలొమోను మహారాజు గారి చేత వృద్ధాప్యం అనగా ముసలితనంలో రాయించిన పుస్తకాలు 3, సామెతలు మనిషికి ఉపయోగకరమైనది ఏమిటో, 2 ప్రసంగి మనుషులకి అవసరం లేనిది ఏంటో, ఈ 2 కూడా రాయించి 3వది పరమగీతంలో రాయించారు. దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారు బైబిల్ గ్రంథములో 2 కళ్ళు లాంటివి. పాత నిబంధన పరమగీతం అయితే క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథం. అన్ని పుస్తకాల్లో పెద్ద విశేషం కనబడకపోవచ్చు, కానీ పరమగీతంలో దేవుడు సంఘాన్ని ఎలా కోరుకున్నాడో, అలాగే ప్రకటన గ్రంథములో దేవుడు తన సంఘమైన భార్యగా ఎలాగూ మనల్ని సిద్ధపరుచుకుంటున్నాడో, ఆయనకి ఏం కోరుకుంటున్నాడు చూడండి. మన పిల్లోడికి కానీ పిల్లకి పెళ్లి చేస్తే ఏమంటే ఎలా పడతారో కోరుకోగా, చదువు ఉండాలి, ఉద్యోగం ఉండాలి, వ్యాపారం ఉండాలి, ఇల్లు ఉండాలి, స్థలాలు ఉండాలి, పొలాలు ఉండాలని ఏమిటి ఒక మానవ మాతృడే ఓ చక్కటి సంబంధం కోసం వెళ్తే ఇన్ని వెతుకుతాడే. మరి దేవుడు తనకి భారీగా చేసుకునే సంఘము, సార్వత్రిక సంఘమైన మనలో ఇంకెన్ని గుణాలు చూడాలి. కాబట్టి ఈరోజు పాత నిబంధన పాఠమైన పరమగీత గ్రంథములోని 1వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఈ పూటకి 14వ వచనంలో ఉన్న ఒక భాగాన్ని మీ ముందు పెడతాను. ప్రభువైన యేసుక్రీస్తు వార్చి లేదా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సార్వత్రిక సంఘములో ఎలా ఉండాలో అలా ఉండడానికి, ఆయన మనకి మాదిరిగా ఉండడానికి ఆయనంట ఎన్గేది ద్రాక్ష వనములో ఖర్జూరపు
లేదా కర్పూరపు పూగుతులతో సమానుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సొలొమోను మహారాజు గారు ఒక మంచి కవి. ఆయనకి జ్ఞానం బాగా ఎక్కువ. దేవాలయం కట్టిన తర్వాత మనకు ఒక ఆచారం ఉంది కదా, ఏది నీళ్ళు కట్టగానే ఆ రాత్రి అక్కడే పడుకోవాలని. ఆ రాత్రి ఆయన భోజనం చేసి వెళ్ళి అక్కడే ఒక్కడే పడుకున్నాడు మందిరంలో. ఉదయ కాలం అంతా ప్రయాసపడి ఆ దహన బలులు అర్పించి దేవుని మందిరములో మనస్సు నిద్రపోతుండగా దేవుని దర్శనము పొంది, నా కుమారుడానికి ఏం కావాలి అని అడిగినప్పుడు, అయ్యా డబ్బొద్దు, ఆస్తొద్దు, అంతస్తొద్దు, కానీ నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నా తండ్రి చనిపోయాడు. 40 సంవత్సరాలు అయింది మందిరం కట్టడానికి. ఇప్పుడు నా వయసు ఇంత. నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా, నేను రాజుని. ఎంతోమంది న్యాయవంతులు వస్తారు, అన్యాయవంతులు వస్తారు. నా జ్ఞానం చొప్పున అందరికీ, ఎవరికి కూడా తప్పుడు తీర్పు ఇవ్వకుండా ఉండాలి అంటే నాకు జ్ఞానం కావాలి అని జ్ఞానాన్ని కోరుకున్నాడు. అందుకనే సొలొమోను మహారాజు వంటి జ్ఞానవంతుడు తర్వాత తరంలో పట్టలేదు అనే మాట కూడా రాయించే. బైబిల్ గ్రంథంలో కొంతమందిని గురించి ఏమన్నాడు తెలుసా? ఇటువంటి వాడు పట్టలేదు, ఇటువంటి వ్యక్తి లేడు, ఇటువంటి ఆత్మీయుడు కనబడతాడా వంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవ లోకానికి అది మనకు ఒక సవాలుగా తీసుకోవాలి. పరమగీతములో మనం చూసిన వారమైతే జ్ఞాని అయిన సొలొమోను మహారాజు వృక్ష శాస్త్రాన్ని రాశాడు. మీరు పరమగీతము 4వ అధ్యాయము 13వ వచనం చదివితే ఎన్ని చెట్టుతో పోల్చాడో మనిషిని. 4:13 నేను చదువుతాను, మీరు వినండి. నీ చిగురులు దానిమ్మ వనము, వింతైన శ్రేష్ఠ ఫల వృక్షము, కర్పూర వృక్షములు, జటమాంస వృక్షములు, జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగి, వివిధమైన పరిమళ వృక్షములు, గోధుమ రసము, అంకుర వృక్షములు, నానా విధమైన శ్రేష్ఠ పరిమళ ద్రవ్యం. అనగా గమనించండి, ఎన్ని చెట్లతో పోల్చుకుంటున్నాడు, ఎన్ని చెట్లను సమానంగా ఎంచుకుంటున్నాడు. అందుకనే సొలొమోనికి మరొక పేరు ఏంటి అంటే వృక్ష శాస్త్రము రాసిన రచయిత అని. సరే, ఇక్కడ ఒక మనిషిని వృక్షంతో పోల్చాడు, పూ చెట్లతో పోల్చాడు, పంట చెట్లతో పోల్చాడు. ఎనిగేది అనగా అర్థము మేకలు అని, అనగా సంఘం. ద్రాక్షావనము అనగా క్రీస్తు యొక్క సంఘం. ఈ సంఘంలోనంట సంఘ బిడ్డలు ఎలా ఉండాలి అని అంటే మన యేసయ్య కర్పూర పూగుత్తులతో సమానంగా ఉన్నట్లు సంఘము కూడా అతి కర్పూర పూగుత్తులు సమానముగా ఉండవలసిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కొంతమంది పువ్వులను పూలతో పోల్చారు. బైబిల్ గ్రంథాన్ని మనం చదవగలిగితే సంఘము తోటలోని పువ్వు. అలాగే మనం చూసిన వారమైతే బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న కొన్ని సత్యాలు, తోటలో పువ్వుని సంఘముతోనూ, అడవిలోని పువ్వును రక్షణ పొందిన వారితోనూ, కోటలోని పువ్వు ఎస్తేరుతోనూ, పొలములోని పువ్వు రూతుతోనూ, లోయలోని పువ్వు అన్యజనులతోనూ దేవుడు పోల్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఇవన్నీ రిఫరెన్స్ ఇవ్వడానికి టైం చాలదు. మనమేమో తోటలో ఉన్న పువ్వులం, రూతు ఏమో మనం చూసిన వారమైతే పొలంలో ఉన్న పువ్వు, ఎస్తేరేమో కోటలో ఉన్న పువ్వు, మనమేమో రక్షణ పొందిన పువ్వు, అన్యజనులేమో లోయలో ఉన్న పువ్వులతో పోల్చారు. బైబిల్ చెప్తుంది ఈ పువ్వులకి రేఖలు ఉన్నాయి. రేఖలు నీతి క్రియలు. ఈరోజు మనం అందరము కూడా యేసయ్య ఎలాగైతే పువ్వో మనము కూడా ఎవంటి పువ్వులముగా మారవలసిన వారమై ఉన్నాం. అందుకని దైవజనులు ముంగుమూరి దేవదాసయ్య గారు తన రచయితలో షారోను మైదానముతో సమమైన మైదానము ఏ రాజా మందులేదు ఎంచి చూడగా. 5వ చరణంలో ఉన్న పాఠ్యభాగం షారోను
పుష్పము వంటి సంగావధువునకు క్రీస్తు ఏ రూపా మీచెనోని నేనాగలనా ఏ రూపా మీచెనోని నేనాగలనా. కాబట్టి ప్రేమ దేవుని పెట్టినారా, యేసు క్రీస్తు ప్రభు వారిని శిలోమితి ఎనిగేది ద్రాక్ష వనములో ఉన్న కర్పూరపు పూగతులతో సమానుడు అని ఎలాగైతే అంటుందో, మనము కూడా ఎనిగేది అనే లోకములో ద్రాక్ష వనము అనే సంఘములో కర్పూరపు పూగతులతో సమానముగా మనం ఉండవలసిన వారమే అన్నాం. ఎంతమంది మరి ఈ యొక్క కర్పూరపు పూగొత్తి అనేది చూసారో నాకు తెలియదు. ఇది పువ్వే కానీ సపరేట్గా ఉండేది కాదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే పువ్వు అంటే సరిపోయేది, కానీ ఏమన్నాడు, పువ్వు గుత్తి అని అన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనించిన వారమైతే యేసు క్రీస్తు ప్రభు వారు పుష్పం, మనము కూడా పుష్పాలుగా ఉండాలి, పువ్వులుగా ఉండాలి. నేనేమి బయటికి వెళ్ళిపోయి మరమరాలని చెప్పను, కానీ యేసు క్రీస్తు ప్రభు వారు ఎలాగైతే కర్పూరపు పూగొత్తి అని బైబిల్ చెప్తుందో, మనం కూడా ఎలాగైతే అలా ఉండాలో పువ్వుల్లో ఉన్న ఒక 3-4 విషయాలు చెప్పి మీ అందరికి వందనాలు చెప్పి ముగించేస్తాను. రైట్, ఇప్పుడు మీరు చెప్తా ఉంటే నేను వినాలని ఆశపడతాను, ఎందుకంటే నా పువ్వుల గురించి బాగా తెలియదు. పువ్వులతో బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే ఆడోళ్ళు అంటారు, కానీ నేనే అంటలో చూసారా. రైట్, మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే పువ్వు చాలా పరిశుద్ధమైనది. అన్ని పువ్వుల్లో తెల్లని పువ్వు చాలా ప్రత్యేకమైనది. కర్పూరపు పూగొత్తి తెల్లని పువ్వుల గుత్తి అని అన్నారు పరిశుద్ధుడు. మీరు గూగుల్లో ఇంటికి వెళ్ళాక ఎవరు కొడతారు చూస్తారా? అసలు అయ్యగారు చెప్పిన వాక్యాలు అసలు బైబిల్లో ఉన్నాయా లేదా ఇంకేమైనా నాలెడ్జ్ బట్టి తెలుసుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నారు? అసలు గమనించండి, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఒకటి బైబిల్ను చూడాలి, రెండవది తెలియని వాటిని దేవుడిని అడిగి తెలుసుకోవాలి. ఈరోజు యూట్యూబ్, ఫేస్బుక్లో ఏమండి విస్తారమైన వాక్యాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఒకవేళ నేను చెప్పింది తప్పు అయితే తిరిగి వచ్చేవారు అయ్యారు మీరు పలానా చోట తప్పుగా చెప్పారు, ఇక్కడ ఇదండి అని చెప్పండి, సరి చేసుకుంటా. దేవునికి మహిమ కలుగులు కాక. మరి నాకు ఉన్నాయో లేదో నాకు అంతగా తెలియదు, కానీ చాలా పువ్వుల్లో ఎక్కువ పువ్వులు తెలుపు పువ్వులు అంట. ఏ పువ్వులు? తెలుపు పువ్వులు ఉన్నాయిగా, లేకపోలేదుగా. ఓకే, తెలుపు పరిశుద్ధతకు గుర్తు. దేనికి గుర్తు అండి? పువ్వే పరిశుద్ధతకు గుర్తు. అసలు అది ఎరుపు పూల, తెలుపు పూల, పచ్చ పూల, పసుపు పూల అన్నది పక్కన పెడితే అసలు పువ్వు అనేది చాలా శ్రేష్టమైనది. అందుకనే దైవజనులు ఇందాక మనం పాడిన పాటలో సూర్యుడు పువ్వులకెంతో సొగసైన రంగులాదున్ సూర్యుండై నాటి యేసు శుభగుణములాదున్ సూర్యుండవు నాటి యేసు శుభగుణములాదున్. గమనించండి, పువ్వు అనేది చాలా ప్రత్యేకమైనది. పువ్వు పరిశుద్ధతకి ఎందుకు గుర్తుగా ఉన్నది అంటే కేవలం తెలుపుదనాన్ని బట్టే కాదు. పువ్వు అనేది ఒకరి చేత తయారు చేయబడింది కాదు. విత్తనంలో నుంచి వచ్చిన చెట్టు యొక్క వేరులో ఉన్న బలాన్ని బట్టి ఆ యొక్క ఆ మువ్వలో నుంచి వచ్చిన పువ్వు చాలా పరిశుద్ధమైనది అంటాను. దానికి దేవుడు ఏ రంగైనా ఇవ్వనివ్వండి, అది తెలుపు రంగా, ఎరుపు రంగా, ఏ రంగైనా సరే, పువ్వులు దేవుడు పాదాల దగ్గర ఎందుకు పెడతారు అంటే మనందరికీ ఏమంటే దేవుడి దగ్గర ఎందుకు కొన్ని వాటిని ప్రత్యేకంగా పెట్టారు అంటే, ఉదాహరణగా దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారంటే తిని వెయ్యబడని దానిలో నుండి రానిది పెట్టాలి. అర్థమవుతుందా? కొబ్బరికాయ సగం తినేసి
మట్టిలో కప్పెట్టాం అనుకోండి ఎత్తం వస్తుందా? రాదు. కొబ్బరికాయ రావాలి అంటే దాన్ని ముట్టుకోకుండా కాయనో టెంటనో ఏదో పెడితే అది అంటే తినదగిన దానిలో నుంచి, అంటే అది తింటే రాదు, మళ్ళీ తినకుండా అక్కడ పెడితే వస్తుంది. అట్టుపండు కూడా అంతే, విత్తనంగా తినేసి అక్కడ పెట్టడం రాదు, దానికి ఒక దుంప ఉంటుంది, అది తింటాం ఎవరు, అది పెడితే చెప్పు. అందుకనే అయిపోగానే మళ్ళీ నరికేస్తారు. దేవుడి దగ్గర పెట్టే ప్రతిదీ, కొబ్బరికాయ ఎందుకు కొడతారు? తినే దాంట్లో నుంచి రాదు కాబట్టి కొబ్బరికాయ. అట్టుపండు తినే దాంట్లో నుంచి రాదు కాబట్టి. పువ్వు కూడా అంతే, గబగబా ఏమంటే రేపు పొద్దున కల్లా పువ్వు వచ్చేయాలని చెప్పి గబగబా విప్పేస్తే ఒళ్ళిపోతుంది తప్ప పువ్వు రాదు. పువ్వులు కూడా ఏమండి వాడబడని దానిలో నుంచి తీయబడ్డాయి. అందుకనే జనలో పువ్వు పెట్టి దేవుడి దగ్గర పెడతామా? పెట్టాం. అందుకనే దేవుడి దగ్గర పెట్టింది తీసుకొని పెట్టుకుంటారు తప్ప. కారణం ఏంటంటే పువ్వు పరిశుద్ధమైనది, యేసయ్య పరిశుద్ధుడు, సంఘం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకేం లోతుకి వెళ్ళాలంటారా? చెప్పాలి. పువ్వు పరిశుద్ధమండి. దేవుడు సూర్యుడి కిరణాలు, లేలేత కిరణాలు ఆ మొక్క మీద పడి ఆ పువ్వు ఆ సూర్యరశ్మి లాక్కొని దానికి కావాల్సిన రంగును అద్దుకొని చక్కగా విడిచి బయటకు వస్తే ఆ పువ్వు యొక్క అందమే కానివ్వండి, సువాసనే కానివ్వండి, రూపమే కానివ్వండి, దేవుడిస్తేనే వస్తుంది. దేవుడు మనకి పరిశుద్ధత ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, లేవి కాండంలోను పేతురు పత్రికలోను 66 పుస్తకాల్లోనూ ఉంటది, ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. యేసయ్య ఎందుకు పువ్వులతో పోల్చాడు? ఆయన పరిశుద్ధుడని. సంగమా, యేసు క్రీస్తు ప్రభువు వారు సమాధి యొక్క వాసంలో నుండి మొక్కగా ఎదిగి, యెషయా 53:2 ఉంటుంది, ఎండిన భూమిలో నుంచి లేత మొక్కగా యేసయ్య వచ్చాడంట. అలాంటి లేత మొక్క వికసించడం అంటే తిరిగి లేచింది. అందుకని ఈరోజు ఎందుకు నేను పువ్వు గురించి చెప్తున్నానంటే పునరుద్ధానం. పువ్వు అంటే పునరుద్ధానం. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ షులోమితి కానీ లేదా షులోమితిని దేవుడు పువ్వులతో ఎందుకు పోల్చాడు అంటే ఆయన పరిశుద్ధుడు, పువ్వు ప్రత్యేకమైనది, మనం కూడా ప్రత్యేకంగా ఉండాలని ప్రభు మనలో నుంచి కోరుకుంటున్నాడు. ఇక రెండవది మనం గమనించిన వారమైతే పువ్వుల యొక్క రంగు. ఎక్కువ పువ్వులు తెలుపు అయితే అనేకలను ఆకర్షించే పువ్వు ఎరుపు పువ్వు. దాన్నే గులాబీ పువ్వు అని కూడా అంటారు. ఎరుపు తనము ఒక్కొక్క రంగు ఒక్కొక్క సూచన ఇస్తుంది. ఒకవేళ తెలుపు పువ్వు అయితే పరిశుద్ధత, ఎర్ర పువ్వు అయితే రక్షణ, పసుపు పువ్వు విమోచన, అలాగే మకరందము, ఇలాంటి రంగురంగుల పువ్వులు. ఈ కర్పూర పూగొత్తి పువ్వు ఎక్కువ మనం గమనించిన వారమైతే పువ్వు ఎరుపు రంగులో పువ్వు తెలుపు రంగులో పోస్తుంది, కానీ ఆకులు ఎర్రగా ఉంటాయంట. ఈ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే పువ్వు తెల్లపుతనమే, కానీ ఆకులంట ఎర్రగా ఉంటాయంట. కాబట్టి ఎరుపు రక్షణను చూపిస్తుంది. యేసయ్య రక్షకుడు, మనము కూడా ఆయన ఇచ్చిన రక్షణ పొందుకొని రక్షణ పొందదగిన వారముగా మారాలి. యేసు క్రీస్తు ప్రభువారితో సమానముగా మనం పోల్చబడాలి అంటే రక్షణ, బాప్తిస్మం అనేది ఎంతైనా అవసరమే. పువ్వు దేన్ని చూపిస్తుందంటే ప్రభు నా కొరకు ప్రాణం పెట్టారు, ప్రభు నా కొరకు బలియాగం అయ్యారు. అందుకనే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రంగులు అందుకున్న నేను, నాలో ఉన్న ఎరుపు రంగు రక్షణను చూపిస్తుందని, మనందరూ కూడా రక్షించబడాలని, రక్షణలోనికి రావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక మూడవది మనం చూసిన వారమైతే పువ్వు అంటే బాగుండేది, కానీ ఏమన్నాడు? పూగొత్తి అన్నాడు. అంటే ఎన్ని పువ్వులు ఉంటాయి? ఐక్యత. యేసయ్య ఎవరు? ఆయనేమి ఒంటరివాడు కాదు. ఈరోజు మనం గమనించిన వారమైతే యేసు క్రీస్తు ప్రభువారు కుష్ఠరోగినైనా, కుంటివాడినైనా, గుడ్డివాడినైనా, ఇంకో మాట చెప్పాలంటే యేసు క్రీస్తు ప్రభు వారికి ఆ కాలంలో ఒక పేరు ఉంది. ఏమనో ఎవరైనా చెప్తారా? ఆయన గురించి చెప్తూ, అరే ఇది ఎప్పుడూ కూడా పామరులతోనూ బాగా తక్కువ కులం వాళ్ళతో ఫోన్ చేస్తాడేంటి?
కొన్ని సార్లు చూస్తే ఉన్నవాడితో భోజనం చేసినప్పుడు చూసా, మనవాడు అనుకున్నా, కానీ తర్వాత చూస్తే పేదవాడితోనే భోజనం చేశాడు. ఈయనకి అందరూ కావాలి, ఉన్నవాడు కావాలి, లేనివాడు కావాలి, పేదవాడు కావాలి, సంపన్నుడు కావాలి. మన దేవుడికి ఉన్న తత్వం ఏంటి అంటే ఐక్యత. కులాన్ని చూసే దేవుడు కాదు, మతాన్ని చూసే దేవుడు కాదు. ఒకవేళ కులాన్ని చూడాల్సి వస్తే మనం ఉండేవాళ్ళం కాదేమో, మతాన్ని చూడాల్సి వస్తే మనం ఉండేవాళ్ళం కాదేమో. మీకు చాలాసార్లు చెప్పాను, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ప్రాంతంలో ఉన్నప్పుడు, ఇటలీ ప్రాంతంలో ఉన్న కొర్నేలి దైవ దర్శనం పొంది దేవదూత చేత అపోస్తలుడైన పేతురు గారిని తీసుకురమ్మని చెప్పినప్పుడు పేతురు గారికి ఒక అనుమానం ఉండేది, యేసయ్య యూదులకే దేవుడని. కానీ 4 అంచెల దుప్పటిని చూపించి నానా విధమైన చతుస్పాది జంతువులను, పాకు పురుగులు, పురుగులు ఎగిరేవి, పాకేవి, నడిచేవి అన్నీ కూడా ఆ దుప్పటి మీద వేసి తిను అన్నాడు. ఇదేంటి ప్రభువా, ఇవన్నీ తినేవి కాదు కదా, నిషేధించబడినవి కదా అంటే, నేను నిషేధించడం నువ్వెందుకు నిషేధించావు అని చెప్పినప్పుడు అర్థమైంది, నేను జాతుల ప్రకారం చూసి చేసేవాడిని కాబట్టి. ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు, 10వ అధ్యాయం అపోస్తలుల కార్యం 36వ వచనంలో, యేసు క్రీస్తు ప్రభువారు చెప్పాలి అందరికీ ప్రభువే. తక్కువ కులంలో వారికి ప్రభువే, ఎక్కువ కులం వాడికి, రాజులకి దేవుడే, పామరులకు దేవుడే, ఉన్నవాడికి దేవుడే, పేదవాడికి దేవుడే, సంపన్నుడికి దేవుడే, అడుక్కునే వాడికి కూడా ఆయనే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయనకి లేని భేదం మనకెందుకు? ఐక్యత కలిగి ఉండాలి. 133వ కీర్తన 1వ వచనము, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు అన్నాడు. ఇది ఎక్కువ మేము భాషలుగా చదువుకుంటాం, ఎక్కువ భాషలో కలిసినప్పుడు మేము ధ్యానిస్తూ ఉంటాం. నాకు ఓ రోజు ఈ మాట ఆశ్చర్యం కలిగించింది. ఏంటి ఆ మాట? సహోదరులు ఐక్యతగా ఉంటే మేలు అన్నాడు. ఏం మేలు? కానీ ఒక మేలు చెప్తారా? ఐక్యతగా ఉంటే వచ్చే మేలు ఏంటి? అది ఎందుకు ఐక్యత లేదు అసలు? ఏమండి ఐక్యత ఎందుకు లేదు? ఇప్పుడు మనమే ఉన్నాం, సేవకుల దాకా అక్కడ మనమే ఉన్నాం, మన సంఘం కాదు పేరంగుంట. ఎందుకు అందరూ కలిసి ఉండట్లేదు? మన మనసులో ఎక్కువ తక్కువ అనే ప్రాంత భేదాలు ఉన్నాయి. డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు, కులం వాడు, కులం లేనివాడు, కులం తక్కువ వాడు, కులహీనుడు. అందుకని కలపకోట్ల. బైబిల్ గ్రంథంలో నేను సేవకుడి కాబట్టి మాట చెప్తాను, నా యొక్క పక్కనే చెప్తాను. ఇప్పుడు వెంకటేష్ ఉన్నాడు, ఆయన పాస్టర్, నేను పాస్టర్. ఆయనకు వచ్చి ఇచ్చింది, నాకు వచ్చి ఇచ్చింది. ఇప్పుడు నేను వెంకటేశ్వరం చూసి ఈ చర్చికి 50 మంది వస్తున్నాడంట, ఈయన మీద నేను కోపం, ద్వేషం, పగ, కుతంత్రాలు పెట్టుకొని గృహదర్శనికి గోపి గారి ఇంటికి వెళ్ళా. వెంటనే మా భారతి గారు అన్నారు, అయ్యగారు వెళ్తా టీ తాగి వెళ్తున్నాడు. వెంటనే నా నోటి వచ్చే మాట ఏం చేశా, అమ్మా లెస్ అంటే ఎందుకు వచ్చింది షుగరు? నేను పద్దాక ఎవరినెక్క చూస్తున్నా, మనవాడెక్క చూసి 50 మంది. ఇక పద్దాక నా చూపు ఎవరి గుడికి వెళ్తున్నాడా, ఎవడవాడు వెళ్తున్నాడా, ఎప్పుడు వెళ్తున్నాడా, ఈయనేం పెడుతున్నాడా. ఇక నా జీవితాంతం పక్కనోడి మీదే చూసుకుని వ్యాపాలు, ద్వేషాలు, పగలు, కుతంత్రాలు. నేను అంటాను చేతులెత్తి, నక్కంట పులుని చూసి ఆవిడ నెక్లెస్ కొనుక్కుందని మీరు కొనుక్కోవడాలు, ఎదుటోడిని చూసి చేసిన ప్రతిసారి నేను చెప్పే మాట ఏంటి తెలుసా, అలా కొంచెం పందరు తక్కువే అమ్మ. ఎందుకని? బీపీ, షుగరు, జబ్బులు, రోగాలు. ఐక్యతలు ఏముండవు తెలుసా? ఇవేమి ఉండవు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఈ దగ్గర డబ్బు ఉంటే సంఘం దగ్గరికి వెళ్తాను, నా మనసు ఎప్పుడు ఒకటే ఉంటుంది. నేను డబ్బున్న వాళ్ళ దగ్గర ఒకేలా ఉంటా, డబ్బు లేని వాళ్ళ దగ్గర ఒకేలా ఉంటా. ఎందుకని తెలుసా? డబ్బు ఉంటే మీరు తింటారు, డబ్బు లేకపోతే ఏమంటే నేను తింటా. నా దగ్గర ఉంటే పెడతారా, లేకపోతే పెడతారా? పెడితే తింటాం, అది లేదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. ఎందుకు ప్రాంత భేదాలు, ఎందుకు కక్షలు ఎందుకు పెట్టుకోవాలి? కాబట్టి గమనించండి ప్రేమ దేవుని పెట్టారా, క్రైస్తవ లోకంలో ఎక్కువ తక్కువ అనేది ఎప్పుడూ చూడకండి. బైబిల్ ఒకటే మాట ఉంది, పరిశుద్ధుడిని నేను ముట్టుకోకూడదు అన్నాడు దావీదు. నేను అంటాను, నా ఎదుటి వాళ్ళు దేవుణ్ణి చూస్తే ఏమన్నా చెప్పండి, ఎక్కువ తక్కువ అనేది. నేను ఇప్పటికీ మర్చిపోలేని ఒక సంఘటన చెప్పి నేను ముగించేస్తాను, ఎక్కువసేపు ఉంచడం. మీకు చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. దేవదాస్ అయ్య గారంట
ఒకసారి పడక కూర్చులో కూర్చున్నారంట. అయ్యగారు ఎలాంటి వారయ్యా అంటే ఆ అనే అక్షరం మీద ఒక 100 ప్రసంగాలు చేస్తారు. అంతటి జ్ఞాని. ఆయన దగ్గరికి ఒక 20 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి వెళ్ళి అయ్యగారు అని చెప్పి ఆయన ఎదురుగా కుర్చీ వేసుకొని ఆయనకి ఒక అరగంట వాక్యం చెప్పి, ఎవరికి? దేవదాస్ అయ్య గారికి ఒక అరగంట వాక్యం చెప్తే వెనకాల ఉన్న వాళ్ళు కోపం వచ్చేస్తుందంట అయ్యగారి శిష్యులకి. ఎందుకని? అది బాగా చెప్పారు. అయ్యగారికే వాక్యం చెప్తా ఉంటే కాలదా? అప్పుడు అయ్యగారు అన్నారంట, ఆ వెనకాల ఉన్న వాళ్ళని పిలిచి బాబుకి భోజనం పెట్టి కానుకిచ్చి పంపించాలి అన్నారంట. సరే అయ్యగారు చెప్పారు, ఏం మాట్లాడలేదు. అయిపోయిన తర్వాత అయ్యగారి దగ్గరికి వచ్చి, అస్సలు మిమ్మల్ని చూస్తున్న నాకు కోపం వచ్చేస్తుంది. బొట్టోడు పిల్లోడు, నునుపోగు మీసాలు కూడా రాని 20 సంవత్సరాల కుర్రోడు, ఆడికి అంటే తెలియదు. అలాంటి తోడు వచ్చి మీకు వాక్యం చెప్తా ఉంటే కడుపు మండిపోతుంది అయ్యగారు అన్నారంట. అయ్యగారు అన్నారంట, ఏంటి ఇప్పుడు మీరు పిల్లోడు చూసారా? నేను ఆ పిల్లోడులో ఉన్న ఏసైని చూశాను అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని చూశారంట? ఏసైని చూశారు. కాబట్టి ఎవరు కనమల్లా? పిల్లోడు కనమల్లా. కానీ మీరెవరు చూశారు? పైన ఉన్న పిల్లోడు చూశారు, లోపల ఉన్న ఏసైను. నేను చేతులైతే ఒక మాట చెప్తాను, నేను నా తరం తర్వాత కానీ నా వెనకాల తరం కానీ ఇక్కడ నిలబడి ప్రకటించి ఏ సేవకుళ్ళు అయినా సరే, చిన్నోడా, పెద్దోడా, నల్లోడా, ఎర్రోడా, బక్కోడా, పెద్ద చర్చి ఉందా, బుడ్డ చర్చి ఉందా చూడకండి. దైవజనుల నోట వచ్చే ప్రతి మాట నా యేసయ్య మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఏముండో తెలుసా? ఈడేం చెప్తారా అని మనసు ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా, ఎప్పుడు దైవజనులు చూడకండి, దైవజనుల్లో ఉన్న ప్రభువుని చూడండి. అప్పుడు ఏం కలగదు అంటే ద్వేషం రాదు, పగ రాదు. సంఘం అంట ఎక్కడ చెడిపోతుందయ్యా అంటే నిలబడే సేవకుని చూసి అయ్యగారు మాతలుపు అనుకుంటున్నారు కొంతమంది. మందిరాలు చూసి మా మందిరం పెద్దది అని మనుషుల మధ్య సంఘాల మధ్య గొడవలు ఎక్కువైపోతున్నాయి. నేను అంటాను, మీ ఊర్లో ఎన్ని చర్చిలు ఉన్నవండి, ఎంతమంది దైవజనులు ఏమన్నవండి, దేవుడు మనకి ఒక పాఠం నేర్పుతున్నాడు ఈరోజు, ఐక్యత. యేసయ్యకే కుల మత ప్రాంతీయ భేదం లేనప్పుడు సంగమా సేవకులు బట్టో మందిరాలు బట్టో మినిస్ట్రీని బట్టో గొడవలు పడకండి. ఏ దేవుడైనా ఏ మినిస్ట్రీ అయినా ఏ సేవకుడైనా దేవుడు సువార్తకే వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కాసేపు దైవజనుల యొక్క నోటి మాటలను విని ఆత్మీయమైన అనుభవాలు పొందండి తప్ప అయ్యగారును చూసి ఏమండి గడ్డ ఉంటే అయ్యగారు, లేదంటే పెద్ద చర్చి ఉంటే అయ్యగారు, లేకపోతే కాదు అని ప్రాంతీయ భేదాలు రానివ్వకండి. పువ్వుకి ఇలాంటి భేదాలు ఉండవు. తన దగ్గర గుర్తుగా, తన దగ్గర ఆ గుత్తులుగా కాయడానికి గల కారణం అందరూ సమానమే అనే తత్వం ఆ పువ్వు గుర్తులకు ఉంది. ఒకటి పరిశుద్ధమైనది పువ్వు, 2 ఎర్రని ఎరుపు రంగు రక్షణ సాదృశ్యం. మన యేసయ్య పరిశుద్ధుడు, మన యేసయ్య రక్షకుడు, మన దేవుడు ఐక్యతను కోరుకునేవాడు. 4వది పువ్వులో నుంచి కొంతమందికి పరిమళ వాసన, కొంతమందికి పువ్వులో నుంచి సుగంధ వాసన, ఇంకొంతమందికి పువ్వులో నుంచి కాయలు పళ్ళు, ఇంకొంతమందికి పువ్వులో నుంచి ఏమండి కావలసిన రసములు లేదా పర్ఫ్యూమ్స్. ఇవన్నీ సాక్ష్యానికి చూపిస్తుంది. యేసయ్య మనకి మాదిరి, మనం కూడా లోకానికి మాదిరిగా ఉండాలి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు సాక్ష్యం కలిగి ఉండాలి. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఇంటిలో సాక్ష్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి, ఊరిలో సాక్ష్యం ఉండాలి, దేవుని దగ్గర కూడా సాక్షిగా బతకాలి. అందుకే ఒక భక్తుడు అన్నాడు, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా. ఎవరు సాక్షిగా ఉండాలి? క్రీస్తుకు సాక్షిగా మనం ఉండాలి. నేను చూచిన వారందరూ దేవుని బిడ్డ, ఇతడు దేవుడు తెలుసుకున్నవాడు, అతని నడక, అతని పడక, అతని యొక్క మాట తీరు, అతని యొక్క స్వాభావిక లక్షణాలు అనేకులకు మాదిరిగా ఉండాలి. ఎప్పుడైనా ఎవరినైనా చూస్తే వీడిని చూసి ఫాలో అవ్వచ్చురా, వీడి దేవుడు గొప్పవాడురా అనిపించుకునేలాగా మన మాట, మన నడక, మన పడక ఉన్నప్పుడే గొప్ప సాక్షి ప్రభువుకి. మోషేని చూసి దేవుడు ఏమన్నాడు తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవుడు చూసాడు అతనిలో ఉన్న సాక్ష్యాన్ని. దావీదును చూసి ఏమన్నాడు దేవుడు? నా హృదయానుసారుడు. దానియేలు చూసి నా ప్రియుడు. బైబిల్ గ్రంథంలో చెప్పుకుంటా ఉంటే ఎంతో మంది దేవుడికి సాక్షులుగా ఉన్నారు. మరి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? అందుకని
సొలొమోను మహారాజు ఈయనెవరో తెలుసా? ఎంగేరి ద్రాక్ష తోటలో కర్పూరపు పూగతులతో సమానుడు అన్నాడు. ఎలాగైతే కర్పూరపు పూగతులు సమానత్వాన్ని చూపిస్తాయో, మన ప్రభు యేసుక్రీస్తు సమానత్వం కలిగిన వాడు. ఆయన సంఘం కూడా ఎలా ఉండాలి? ఈ అనుభవాలతో, సమానమైన అనుభవాలతో మనం వేరుగా ఉండాలా? యేసయ్య మనకి ఏదైతే నేర్పాడో దానిని అన్వయించుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందుకని యేసయ్య నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మరణించాడు. ఆయన ఎలాగైతే పునరుద్ధానుడై, దేవుడి చూడండి, కొన్నిసార్లు మనం చచ్చిపోయిన చోట ఒక మొక్క పెడతారు. పెడతారా? ఎవరో పెట్టేవాళ్ళు పెడతారు, పెట్టలేదు పెడతారు. ఆ మొక్క ద్వారా ఏంటి? ఆ కాయలు కోసుకొని తినమనా? ఆ మొక్క దేని చూపిస్తుందండి? పునరుద్ధానాన్ని చూపిస్తుంది. ఎలాగైతే మొక్క భూమిని చీల్చుకొని బయటకు వస్తుందో, మనము కూడా ఈ లోకాన్ని చీల్చుకొని యేసయ్య రాకడికి ఎత్తబడే భాగ్యము, కృపాధనిత దేవుడు అందరికీ అనుగ్రహించును గాక.